గా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Amen. Amen. Thank you so much, brother. Revelation chapter 3, 7 to 13 మీరు చదివారు. టెక్స్ట్ బుక్ లో మీరు గమనించినట్లయితే పేజ్ నంబర్ 40 నుంచి మనము చదువుకుంటూ పోతున్నాము. అయితే ఇక్కడ మనకు ఓన్లీ హాఫ్ పేజే ఫిలడెల్ఫియా గురించి ఇవ్వబడి ఉంది, కానీ ఆల్మోస్ట్ 1 అవర్ దాకా నెక్స్ట్ వర్స్ బై వర్స్ మనము చదవబోతున్నాము. సో ఫిలడెల్ఫియా గురించి తర్వాత ఇది కంప్లీట్ చేయగలిగితే మనము లౌడిసియా సంఘం గురించి చాప్టర్ 3, 14 నుంచి 22 వర్సెస్ దాకా మనం కంప్లీట్ చేస్తాము. సో ఐ రిక్వెస్ట్ యూ, మీకు ఈ బుక్ ని మీరు తీసుకున్నట్లయితే అదేంటి డాక్టర్ రుద్రపాల్ గారి దగ్గర నుంచి మీకు అదేంటి ఇది తెలుగులో కూడా తొందరలో ప్రింట్ అవబోతుంది. మీకు ఇది చాలా స్కోప్ ఉంటుంది. అదేంటి ప్రతి ఒక్క చాప్టర్ దగ్గర వెనకాల మనకు క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్స్ ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆన్సర్స్ పేజ్ నంబర్ 45 లో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వైజ్ గా మనకు ఆన్సర్స్ ఇవ్వబడి ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క సంఘానికి ఇంకొక సంఘానికి సెపరేషన్ అంటే డిఫరెన్సెస్ ని లేకపోతే దానికి ఉన్న అదేంటి మేజర్ పాయింట్స్ ని ఎంఫసైజ్ చేస్తూ మనకు పిక్టోరియల్ అదేంటి టేబుల్ గా పిక్టోరియల్ గా కూడా ప్రెజెంట్ చేయబడి ఉంది. సో we will try to complete this particular chapter this class. సో ఈ దినంన ఫిలడెల్ఫియా సంఘం గురించి మాట్లాడేటప్పుడు నేను మీతో పాటు ఈ స్లైడ్స్ ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రిక్వెస్ట్ యూ 99% నేను ఈ స్లైడ్స్ మీదనే నా ప్రీ అంటే టెక్స్ట్ కూడా నేను టైప్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను దాని మీద నుంచే చదువుతాను. సో మీరు కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, కానీ మీ పక్కన బైబిల్ పెట్టుకొని ఎప్పుడైతే కొన్ని మేజర్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి మీరు రాసుకుంటున్నట్లయితే దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. బట్ ప్లీజ్ గివ్ మోర్ అటెన్షన్ టు ద స్క్రీన్. సో ఫిలడెల్ఫియా ఈ నిన్న చదివిన లేఖన భాగాల్లో 7 to 13 గమనించినట్లయితే బేసిక్ ఇంట్రడక్షన్ గా ఒక ఫ్యూ మినిట్స్ ఇంట్రడక్షన్ తీసుకొని తర్వాత మనము వర్డ్ బై వర్డ్ డిస్కషన్ కి మనం వెళ్తాం. Philadelphia, because of abundance of Greek culture, was called Little Athens. Like Smyrna, no word of condemnation. So ఈ ఫిలడెల్ఫియా అనే పర్టికులర్ ఏరియా బిజినెస్ ఏరియాగా అదేంటి గుర్తింపబడ్డది. అలాగనే ఇక్కడ ఈ గ్రీక్ కల్చర్ లో లిటిల్ ఏథెన్స్ అనగా ఎక్కువగా వర్షిప్ కి తర్వాత ఐడల్ వర్షిప్ కి తర్వాత పేగనిజం కి ఇవ్వబడి ఉన్నది కాబట్టి దీన్ని ఫిలడెల్ఫియాని కూడా ఒక లిటిల్ ఏథెన్స్ గా గుర్తింపబడుతుంది. అయితే ఇక్కడ రైట్ డాక్ట్రిన్ అండ్ రైట్లీ లివింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మేజర్ క్రాప్ దెన్ అండ్ నౌ ఇస్ గ్రేప్స్. అయితే ఈ ఫిలడెల్ఫియా ఎలాగైతే ఇండియా ఇస్ బౌల్ ఆఫ్ రైస్, లేకపోతే ఎలాగైతే వీట్ జవార్ మనము ఇండియాలో పండించి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, ఈ ఫిలడెల్ఫియాలో ఎక్కువగా గ్రేప్ వైన్ ఈ ఫీల్డ్స్ అదేంటి మనము ఫిలడెల్ఫియాలో చూస్తాం. వేర్ డాక్ట్రిన్ ఇస్ ప్రెసెంట్ వితౌట్ లవ్ ఇట్ ఈస్ లీగలిజం. వేర్ లవ్ ఈస్ ప్రెసెంట్ వితౌట్ డాక్ట్రిన్ ఇట్ ఈస్ హ్యూమనిజం. సో డైరెక్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జి జయశేఖర్ గారు ప్రతిసారి అదేంటి అతని మెసేజెస్లలో గుర్తు చేసేది ఏంటంటే ప్రేమ గొప్పదా సిద్ధాంతం గొప్పదా, ప్రేమ గొప్పదా సిద్ధాంతం గొప్పదా. మీరు విన్నట్టున్నారు, చెప్పగలుగుతారా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని? ప్రేమ గొప్పదా సిద్ధాంతం గొప్ప? ప్రేమ గొప్పది సార్. బ్రదర్ సౌమ్య గారు? ప్రేమ గొప్పది సార్. ప్రేమ గొప్పది. సిద్ధాంతం ఎందుకు సౌమ్య సిద్ధాంతం? తెలీదు అంకుల్. ఆల్రైట్, కానీ నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అంటే విన్నాను కాబట్టి కరెక్ట్ గా చెప్పాను. ఓకే, ఆల్రైట్. గమనించేది ఏంటి అంటే ప్రేమ గొప్పది, కానీ ప్రేమ కంటే సిద్ధాంతం గొప్పది.
ఎందుకు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ గా ఇందాకనే బ్రదర్ సురేష్ గారు మా ఇద్దరు కూతుర్లని చూశారు, 7 years అండ్ 2 years పిల్లలు. సో నేను వారిని ప్రేమిస్తున్నాను అనేసి వారిని ప్రేమలోనే పెంచినట్లయితే వారి ఎదుగుదల లేకపోతే వారు కొంచెం పెద్దగైన తర్వాత వారు అన్కంట్రోలబుల్ గా వారు తయారవుతారు. సో వారిని ఒక డిసిప్లిన్ ప్యాటర్న్ లో నేను పెంచినట్లయితే, ప్రేమిస్తూ డిసిప్లిన్ ప్యాటర్న్ లో పెంచినట్లయితే వారు ఎదిగిన తర్వాత వారి చేతికోవడం అన్నా లేకపోతే వారి ప్రిన్సిపల్స్ వాల్యూస్ వారు వారిలో జీర్ణించుకుంటాయి. లేకపోతే ప్రేమ కంటే సిద్ధాంతం బేస్ మీద మనం గమనించినట్లయితే సిద్ధాంతమే గొప్పదిగా మనము చూస్తాం. సో నేను ప్రేమిస్తున్నాను అనేసి నేను ఎదుటి వ్యక్తిని నేను కరెక్ట్ చేయలేదు అని అంటే, అతని తప్పుని నేను సరిదిద్దలేదు అంటే, అది దానికంటే ఘోరమైన పాపము ఇంకా ఏది ఉండదు. సో ఇక్కడ గాడ్ ప్రామిస్ టు ఓపెన్ డోర్స్ ఫర్ ద లవింగ్ చర్చ్ టు గివ్ ఇట్ ది ఆపర్చునిటీ టు రీచ్ అవుట్ టు అ లాస్ట్ అండ్ డైయింగ్ వరల్డ్. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ లేఖన భాగాల్లో మనం చదివినప్పుడు 11 10th verse, రైట్, 10th 11th 12th లో వారికి ఏం చెప్పడం జరుగుతుందంటే, ఐఎమ్ స్టాండింగ్ అట్ ద డోర్ అండ్ నాకింగ్ అనేది మనకు అక్కడ తెలుగులో చాలా సార్లు కొన్ని ఇండ్లలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు డోర్ నాక్ చేస్తున్నట్టు ఇమేజ్ ఉంటుంది కదా. సో దాని విషయం మనము ఈరోజు మాట్లాడకపోతున్నాం. కండెమింగ్ ఫర్ హ్యావింగ్ అ లిటిల్ స్ట్రెంగ్త్ బట్ గాడ్స్ పవర్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ వీక్నెస్. సో ఈ ఫిలడెల్ఫియా సంఘానికి కొంచెమే శక్తి ఇద్దాం అంటే, వారు అగైన్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ గా జస్ట్ మీకు బుల్లెట్ పాయింట్స్ గా ఇస్తున్నాను. మనం ఇంకా డీటెయిల్ గా వెళ్దాము. కానీ ఈ ఇంట్రడక్షన్ బేసిస్ లో చూసినట్లయితే వీరిని లిటిల్ స్ట్రెంగ్త్ అని మనకు అక్కడ చెప్పబడి ఉంది. సో ఈ లిటిల్ స్ట్రెంగ్త్ అనేది ఏంటో మనము గమనిస్తాం. తర్వాత ఇది మిషనరీ పీరియడ్. మీకు గమనించినట్లయితే నేను ఒక చార్ట్ మీకు ప్రతిసారి క్లాస్ లో చూపించడం జరిగింది. ఏ ఇయర్ నా ఈ సంఘము రిఫ్లెక్ట్ అవుతుందో. సో ఇట్స్ ఎ మిషనరీ పీరియడ్ గా మనము చూస్తున్నాం. నెక్స్ట్ స్క్రీన్, అటిలస్ ఆఫ్ పర్గమాస్, తర్వాత బ్రదర్ ఇమియనస్ అనే ఇద్దరు రాజులు ఈ ఫిలడెల్ఫియాని లీడర్షిప్ ప్రొవైడ్ చేసినట్టు మనము చూస్తాం. తర్వాత ఇక్కడ సారడస్ నుంచి 40 miles దూరంలో, తర్వాత వైన్ మేకింగ్ అండ్ హోమ్ ఫర్ వైన్ గాడ్ డయోనీసియస్. ఈ డయోనీసియస్ అనే దేవత గురించి మనము స్మరణ సంఘం చదివేటప్పుడు మనము డయోనీసియస్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ ఈ డయోనీసియస్ గుడికి వచ్చినప్పుడు వారు తాగి తందనాలాడి తర్వాత దెన్ ఆర్జీస్ అంటారు, సెక్షువల్ ఆర్జీస్ అంటే వర్షిపింగ్ గాడ్ త్రూ ఫిజికల్ రిలేషన్షిప్. దాని తర్వాత ఎదుటి వ్యక్తిని చంపివేయడం దాకా ఈ డయోనీసియస్ టెంపుల్లో జరిగేదన్నమాట. తర్వాత రిప్రజెంటింగ్ మిషనరీ చర్చ్, ఏజ్ 1700 to 1900 AD. అయితే ఈ ఫిలడెల్ఫియా అనే మీనింగ్ ఏంటి అంటే బ్రదర్లీ లవ్, టుడే కాల్డ్ అలసేషియర్ అనే ఈ దినమున ఈ ఫిలడెల్ఫియాని అలసేషియర్ అని పిలవడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వీరికి ఏమని పిలుస్తున్నారంటే, హీ దట్ ఈస్ హోలీ అండ్ ట్రూ హ్యాడ్ ద కీస్ ఆఫ్ డేవిడ్, ఓపెన్ నో వన్ షట్స్ బట్ నో వన్ ఓపెన్స్. సో ఈ 7th 8th verses లో మనము ఈ మాటలు యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టుగా అక్కడ మనం గుర్తించేటప్పుడు, యేసుక్రీస్తు హీ ఈస్ హోల్డింగ్ ద కీస్ ఆఫ్ డేవిడ్ అండ్ ఓపెన్స్ నో వన్ షట్స్. అయితే ఆ డోర్ ని ఏదైతే అతను ఓపెన్ చేస్తూ ఉన్నాడో దాన్ని మళ్ళా ఎవరు క్లోజ్ చేయకుండా అతనికి ఆ స్ట్రెంగ్త్ ని ఇవ్వబడి ఉంది. ఐజయా చాప్టర్ 22 to 25 దాని గురించి కూడా మనము చదువుతాం. తర్వాత కండెమ్నేషన్, వీరిని కరెక్షన్ ఏంటి వీరికి చెప్పేది ఏంటి అంటే, హ్యాడ్ లిటిల్ స్ట్రెంగ్త్ బట్ కీప్ ద వర్డ్, డిడ్ నాట్ డినై క్రైస్ట్. అంటే వీరిని కండెమ్నేషన్ అంటే కమెండేషన్,
అప్రిషియేషన్ గా ఏం చెప్తున్నారంటే ఈ లిటిల్ స్ట్రెంగ్త్, ఇందా ముందు స్లైడ్ లో కూడా లిటిల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకున్నాము. దీని గురించి కూడా మనము మాట్లాడే ముందు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని 2 Corinthians 12th chapter 9th verse ఒకసారి చదివినట్లయితే 2 Corinthians 12th chapter 9th verse. అలాగనే దాని తర్వాత జాన్ చాప్టర్ 14-15 కూడా చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఓకే, సో ఈ లిటిల్ స్ట్రెంగ్త్ అనేది మనం ఇంకా డీటెయిల్ గా చదువుతున్నప్పుడు ఇది కొంచెం వి విల్ పార్క్ దిస్ పర్టికులర్ వర్స్, ఈ పర్టికులర్ డిస్కషన్ ని. తర్వాత కెప్ట్ ద వర్డ్, జాన్ చాప్టర్ 14 verse 15. జాన్ చాప్టర్ 14 verse 15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అలాగనే రోమన్స్ చాప్టర్ 1 verse 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే ఈ ఫిలడెల్ఫియా సంఘస్థులు దే నెవర్ డినైడ్ క్రైస్ట్ అనే వచనాన్ని కూడా మనము గుర్తుపెట్టుకొని నెక్స్ట్ డిస్కషన్ లో మనము చూడబోతున్నాం. తర్వాత వీరికి ఏమి కరెక్షన్ చేయబడలేదు, కండెమ్నేషన్, వీరికి కరెక్షన్ లేదు, కానీ అడ్వైస్ ఇవ్వడం జరిగింది. అడ్వైస్ అన్న వార్నింగ్ అన్న ఇవ్వడం జరిగింది. హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ దౌ హ్యాడ్ నో మ్యాన్ టేకెత్ దై క్రౌన్. అదేంటి, వీరికి ఏదైతే వీరి చిన్న కొంచెం శక్తి ఉందో, లేకపోతే ఏదైతే వారు వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వారు జీవిస్తున్నారో, లేకపోతే యేసుక్రీస్తుని ఎన్ని కష్టాలు వచ్చినా వారు డినై చేయకుండా ఉన్నారో, వారికి అదేంటి వారికి అడ్వైస్ ఏంటంటే ఆ వాక్యాన్ని దృఢంగా పట్టుకున్నట్లయితే వారికి ఒక క్రౌన్ అనే ప్రామిస్ ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఓవర్కమర్ ప్రామిస్ ఏంటి అనంటే will be a pillar of the temple, written name upon them will be kept from the hour of trial which shall come upon all the world. అయితే ఓవర్కమర్ ప్రతి లెటర్ కి ఈ 5 ప్యాటర్న్స్, ఇంట్రడక్షన్, అడ్రస్, కమెండేషన్, అప్రిషియేషన్ గా, కండెమ్నేషన్, కరెక్షన్ గా, అడ్వైస్, వార్నింగ్, తర్వాత ఓవర్కమర్ ప్రామిస్ మనం ప్రతి లెటర్ లో ఇటాలి స్లైడ్ మనం చూసాము. సో ఈ ఓవర్కమర్ కి ప్రతి లెటర్ లో ఎవరైతే వారికి కరెక్షన్, వారికి అడ్వైజ్, తర్వాత వారు దాన్ని పాటించినట్లయితే, ఒబీడియన్స్ చూపించినట్లయితే ప్రతి వారికి ఒక ప్రామిస్ ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘానికి దే విల్ బి పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్. ఈ పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం. తర్వాత రిటర్న్ నేమ్ అపాన్ దెమ్ విల్ బి కెప్ట్ ఫ్రమ్ ది అవర్ ఆఫ్ ట్రయల్. ఏంటి అనేది మనము ఈ వర్డ్స్ ఏవైతే మేజర్ కీ వర్డ్స్ గా ఉన్నాయో దాని గురించి మనము చదవబోతున్నాం. రైట్, ఇది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రిమైనింగ్స్. ఇప్పుడు మనము ఫిలడెల్ఫియా సంఘానికి వెళ్ళినట్లయితే ఇట్లాంటి పెద్ద పెద్ద పిల్లర్స్ తర్వాత ఇది చూడబోతున్నాం. ఫైన్. సో ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘం గురించి దాన్ని ఫెయిత్ఫుల్ చర్చ్ గా చెప్పబడుతుంది. అయితే క్రైస్ట్ కమెండెడ్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా ఫర్ 4 things. వారిని 4 అప్రిషియేషన్స్ ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ అన్ ఓపెన్ డోర్, దే హ్యావ్ అ లిటిల్ స్ట్రెంగ్త్, దే హ్యావ్ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే హ్యావ్ నాట్ డినైడ్ ది లార్డ్. సో ఇది ఒక్కసారి మనము ఈ 4 పాయింట్స్ తెలుగులో మనం ఒకసారి చదువుదాం బ్రదర్. అదేంటి 8th verse చదివినట్లయితే 8th verse. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. సో ఇది ఈ పర్టికులర్ ఈ 4 పాయింట్స్, ఒకటేమో తలుపు నీ ఎదుట తీసి ఉన్నది, తర్వాత కొంచెం శక్తి, తర్వాత దే హ్యావ్ కెప్ట్ ద వర్డ్, నా నామాన్ని బ్రదర్ వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు.
యా వందనాలు ప్రేర్ యా అండ్ దే హ్యావ్ నాట్ డినైడ్ ద లార్డ్ అనేది మనము ఈ 4 పాయింట్స్ మీద కొంచెం ఎగ్జాల్టేషన్ నేను మీకు ప్రెజెంట్ చేయాలని ఉన్నాను. ద పొటెన్షియల్ ఆఫ్ ద లోకల్ చర్చ్, ఈ 4 పాయింట్ల నుంచి సారాంశము మనం గమనించినట్లయితే, ద పొటెన్షియల్ ఆఫ్ ద లోకల్ చర్చ్, ఇఫ్ క్రైస్ట్ ఈస్ ప్రెసెంట్ అండ్ ద చర్చ్ ఈస్ కమిటెడ్ టు హిమ్, there is going to be a door of opportunity for ministry. Every church should pray for those doors to be recognized, opened and walked through. అయితే ఈ 4 పాయింట్స్ ని మనం సారాంశంగా తీసుకున్నట్లయితే, పొటెన్షియల్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్ అంటే ఒక ఒక అదేంటి ఒక సంఘము దాని పొటెన్షియాలిటీ లేకపోతే దాని స్ట్రెంగ్త్ ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆ సంఘము ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ దృఢంగా ఉన్నప్పుడు వారి ఒకరు అదేంటి బిలీవర్స్ ఎదుగుదలని వారు గమనించుకుంటున్నప్పుడు వారికి యేసుక్రీస్తు ఆపర్చునిటీస్ డోర్ అంటే సువార్తని ప్రకటించడానికి వారికి డోర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నట్టు మనము ఇక్కడ అదేంటి గ్రహిస్తాం. ఎవ్రీ చర్చ్ షుడ్ ప్రే ఫర్ దోస్ డోర్స్ టు బి రికగ్నైజ్డ్, ఓపెన్డ్ అండ్ వాక్ త్రూ. సో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో అదేంటి ప్రార్థన జరుగుతుంది, వాక్యము అదేంటి పాస్టర్ వాక్యం ద్వారా వారికి స్పిరిచువల్ మెచ్యూరిటీని ఇస్తున్నారు. తర్వాత ఈ సంఘస్థులను గమనించినట్లయితే వారు దైవికంగా వారి జీవితం అన్నా లేకపోతే వారి ఫ్యామిలీ అన్నా లేకపోతే వారి సొసైటీలో వారు ఎప్పుడైతే ఎదుగుతున్నారో యేసు క్రీస్తు వారికి చిన్న చిన్న ఆపర్చునిటీ డోర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేయడం, ఆ ఓపెన్ చేయడం వల్ల సంఘం ఎదుగుదల అవుతుంది, తర్వాత వారి జీవితము స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ అవుతుంది, తర్వాత ఆ లొకాలిటీ ఎంకరేజ్ అవుతున్నట్టు. దట్ ఈస్ వాట్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ ద లోకల్ చర్చ్ అనేది గమనిస్తున్నాం. సో యేసు క్రీస్తు హీస్ రెఫరింగ్ దట్ వెన్ యూ ఆర్ కమిటెడ్ టు ద వర్డ్, ప్రేయర్ అండ్ డీడ్స్, దీస్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అనేది మనం ఇక్కడ సారాంశంగా చూస్తున్నాం. ద పీపుల్ ఆఫ్ ద లోకల్ చర్చ్, వెన్ వీఆర్ వీక్ ఆర్ లిటిల్, క్రైస్ట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ బిగ్. అయితే గమనించినట్లయితే ఈ సంఘాలు 7 సంఘాలు మనం చూసినప్పుడు ఈ సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు కావండి, చిన్న చిన్న కొన్ని మంది అదేంటి కూడి వారు ఆరాధించి వాక్యం చదివేవారు, వాక్యం చదివి ఆరాధించేవారు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్ అంతా ఫస్ట్ సినగాగ్స్ కి వచ్చిన తర్వాత వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో వారితో ఏం మాట్లాడారో అదేంటి వారు గ్రహించి అప్పుడు ఆరాధనకి వెళ్ళేవారు. కానీ మనము ఈ ప్యాటర్న్ లో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆరాధిస్తాము, వర్షిప్ చేస్తాము, ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనం పాల్గొంటాము, తర్వాత మన ఆరాధనని సబ్మిట్ చేసిన తర్వాత మనం వాక్యాన్ని చదువుతాం, చదివి పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ ని మనం విని మనము ఇంటికి వెళ్తాం. ఆ కాలంలో ఇలాగా ఈ 66 బుక్కులు వారికి ఉండేవి కాదు, వారికి స్క్రోల్స్ ఉండేవి, అయితే పెద్దగా చదివేవారు, చదివి దాని మీద ఎగ్జాల్టేషన్ ఇచ్చిన తర్వాత వారు ఆరాధనకి వెళ్ళేది. సో మనము ఈ దినమున ఫస్ట్ వర్షిప్ చేసిన తర్వాత మనకు వాక్యం ఉంది కాబట్టి మనము దాంట్లో అదేంటి ఆ వాక్యాన్ని మనము తీసుకొని మనము లోకానికి లేకపోతే మన ఇంట్లకి మనము యాజ్ ఎ రిప్రజెంటేటివ్స్ గా మనము చర్చ్ నుంచి ప్రతి సండే మనం బయట వెళ్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లోకల్ చర్చ్. క్రైస్ట్ సమ్మరైజెస్ 3 ప్రిన్సిపల్స్ దట్ అప్లై టు ఎవ్రీ చర్చ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓపెన్ డోర్ ఫర్ మినిస్ట్రీ, డిపెండింగ్ ఆన్ క్రైస్ట్ స్ట్రెంగ్త్ అండ్ కీపింగ్ ద వర్డ్. సో ఓపెన్ డోర్స్ ఫర్ మినిస్ట్రీ అయితే ప్రార్థనలో వాక్యములో తర్వాత ఒకరినొకరిని ఎలాగైతే సంఘంలో మనం ఎదుగుదల చూస్తామో మనకు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. మనము ప్రీవియస్ సెమిస్టర్ లో మనము అదేంటి చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో చూసినప్పుడు ద మేజర్ వర్స్ వాస్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అనేది అది దట్ ఈస్ హిస్ డ్యూటీ. కాబట్టి హీ విల్ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ మినిస్ట్రింగ్ అనేది గమనించాలి. తర్వాత యేసుక్రీస్తు మీద డిపెండ్ అయినట్లయితే, అతని శక్తిని డిపెండ్ అయినట్లయితే హీ విల్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్స్ వర్డ్ విల్ లీడ్ టు ఓపెన్ డోర్స్ ఫర్ మినిస్ట్రీ అండ్ డిపెండింగ్ ఆన్ క్రైస్ట్ స్ట్రెంగ్త్ సిన్స్ దే ఆర్ బోత్ థాట్ ఇన్ ది బైబిల్. సో ఫోర్త్ పాయింట్ గా ద ప్రయారిటీ ఆఫ్ ద లోకల్ చర్చ్. బికాస్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ హిస్ చర్చ్, we are to boldly identify with Christ
regardless of the cost. We must proclaim Christ as the Bible does, the only name whereby we can be saved. బ్రదర్ ఒక్కసారి నాతో యాక్ట్స్ చాప్టర్ 4:12 ఒకసారి చదివినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనండి. ఇట్ ఈస్ అదేంటి కొన్ని సంఘాలలో చూసినట్లయితే వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని చెప్పబడుతుంది. సో వారు అదేంటి వేరే అదేంటి గాస్పుల్ అన్న కానీ, లేకపోతే అపోస్తుల గాస్పుల్స్ అన్న కానీ, అదేంటి పౌలు గాస్పుల్ని వారు ప్రీచ్ చేసేటట్టు వారు గమనిస్తారు. సో దిస్ ఇస్ వేర్ వి స్టాండ్ యాజ్ ఏ బైబిల్ బిలీవర్స్, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సో బ్యాక్ టు దిస్ పర్టికులర్ మ్యాప్ మీరు గమనించినట్లయితే, పద్మోస్ దీవుల్లో జాన్ ఈ 7 లెటర్లు రాస్తున్నారు. ఇదంతా రోమా సామ్రాజ్యంలో ఈ ఎఫెసస్ బికమ్స్ ది పోర్ట్ సెంటర్. మనకి ఎలాగైతే బాంబే లేకపోతే విశాఖపట్నం ఇవి ఎలాగైతే పోర్ట్ సిటీస్ మేజర్ ఉన్నాయో, సీ రూట్ అంతా మనకు ఈ ఎఫెసస్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్మర్ణ, తర్వాత పర్గమాస్, థైతీరియా, సారడిస్, ఫిలడెల్ఫియా, లౌడిసియా ఇవన్నీ మేజర్ అదేంటి ట్రావెల్ రూట్స్ గా మనము గమనిస్తాం. సో ఇప్పుడు నేను సెకండ్రాబాద్ నుంచి తిరుపతికి రావాలి అని అంటే నేను ఇదేంటి ఇటు విజయవాడ సైడ్ నుంచి అదేంటి నేను వస్తాను. సో అదేంటి బేసికల్ గా ఒక రూట్ మ్యాప్ తీసుకోవాలంటే హైదరాబాద్, విజయవాడ, అదేంటి ఏలూరు, లేకపోతే కావలి, నెల్లూరు, చెన్నైకి రాకముందే మనకు తిరుపతి అలాగా రావచ్చు, లేకపోతే బెంగళూరు సైడ్ నుంచి కూడా రావచ్చు. సో అలాగా ప్రయాణిస్తున్నట్టయితే మనము ఫిలడెల్ఫియా అనే మేజర్ రూట్స్ గా మనం గమనిస్తాం. సో ఒక రకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక మేజర్ పాయింట్. సో ఆ మేజర్ పాయింట్ ఉన్న సంఘానికి ఈ లెటర్లు ఎందుకు రాయబడ్డాయి అంటే, ఈ సపోజ్ విజయవాడ తీసుకున్నాం అనుకోండి, ఆ పరిసర ప్రాంతాలకు అందరికీ ఆ లెటర్ ని రాయబడినట్టు. తర్వాత అక్కడి నుంచి లెట్సే ఏలూరు లేకపోతే కావలి, నెల్లూరు దగ్గరికి వచ్చిన అదేంటి ఆ సంఘాలలాగా మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే, ఆ సంఘానికి ఎందుకని రాయబడ్డాయి అంటే, అక్కడి నుంచి వెళ్ళే ప్రజలు, ఈ బిజినెస్ రూట్ నుంచి వెళ్ళే ప్రజలు అక్కడ వాక్యం విని వారు ఆ కరెక్షన్ తెలుసుకొని వారు అదేంటి సంఘ ఎదుగుదలని చూస్తున్నట్టు మనము ఇక్కడ ఈ మేజర్ 7 సంఘాలని ప్రామినెంట్ సంఘాలుగా తీసుకొని ఇప్పటిదాకా, ఇప్పుడు నాకన్నా లేకపోతే మీకన్నా కానీ లేకపోతే మన సంఘానికన్నా కానీ ఈ లెటర్లు ఒక ఎగ్జాంపుల్ గా, ఒక వార్నింగ్ గా, ఒక అప్రిషియేషన్ గా సంఘాన్ని ఎలాగా తీర్చిదిద్దుకోవాలో అన్నట్టు ఈ 7 లెటర్లు మనకు రాయబడినట్టు మనం గమనిస్తాం. ఇంకొకటి ఇటు ఏషియా మైనర్, యాంటియోచ్, ఈ జెరూసలేం, బెత్లెహేమ్ ఏరియా అంటే ఇవన్నీ ల్యాండ్ రూట్స్. ఇవన్నీ అదేంటి చారియట్స్ ద్వారా అన్న కానీ, లేకపోతే నడుచుకొని వెళ్ళడము. సో ఇవన్నీ ల్యాండ్ రూట్స్. సో మేజర్ బిజినెస్ ఏరియాస్ లో మనము ఇది చూడడం జరిగింది అనమాట. ఫైన్. ఇప్పుడు మనము ఫిలడెల్ఫియా సంఘం గురించి డీటెయిల్ గా వర్డ్ బై వర్డ్ చదవబోతున్నాం. సో ఇప్పుడు దాకా ఏదైతే వర్డ్స్ విన్నారో ఇవి మళ్ళా రిపీట్ అవుతాయి. సో ఇప్పుడు రిపీట్ అయినప్పుడు నేను ఇప్పుడు దాకా మీకు మళ్ళీ ఓన్లీ అంటే సెటిల్ డౌన్ చేయడానికి, అంటే ఈ ఫిలడెల్ఫియా సంఘం గురించి డీటెయిల్స్ కి, అంటే ఒక ఫనల్ రూట్ లో వెళ్ళినప్పుడు పెద్ద స్కోప్ ఇచ్చాను. ఫనల్ లాగా వెళ్ళినట్లయితే ఇప్పుడు మనము ఆ డీటెయిల్ స్టడీకి మనం వెళ్తున్నాం. టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా రైట్ అని యేసు క్రీస్తు అతని ఏంజల్స్ తోటి చెప్పడము, తర్వాత జాన్ అతను అదేంటి ఈ లేఖనాన్ని రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. సో ఈ స్క్రీన్ ఎందుకు షేర్ అవ్వట్లేదు? Alright. Yeah. To the angel of the church in Philadelphia, right అనేది మనం చూస్తున్నాం.
సో దీన్ని ఫెయిత్ఫుల్ చర్చ్గా మనము ఈ చర్చ్ని గుర్తింపబడ్డది. సో ఇక్కడ మళ్ళా ఇంకొకసారి మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఈ ఫిలడెల్ఫియా గురించి జనరల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం ప్రీవియస్ పిక్చర్ లో అటెలస్ అనే చక్రవర్తి ద్వారా ఇది ఈ ఫిలడెల్ఫియా ఏరియానంతా రూల్ చేయడం లో గమనించినట్లయితే ఈ ఫిలడెల్ఫియా అటెలస్ భార్య పేరుగా మనము గుర్తిస్తున్నాం. తర్వాత మీనింగ్ లవ్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఫిలడెల్ఫియా అనగా లవ్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. తర్వాత లెవెల్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బై ఎర్త్ క్వేక్. అయితే ఈ ఫిలడెల్ఫియా ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ ద్వారా అదేంటి ఆ కట్టడాలు అన్ని అదేంటి కూలిపోయినా కానీ ఇప్పుడు మనము కొన్ని ఇమేజెస్లలో ఏవైతే మిగిలిపోయినాయి ఉన్నాయో అదేంటి చాలా న్యాచురల్ డిజాస్టర్ కి ఇవి ఈ ఏరియాస్ గురి అయినట్టు మనం చూస్తున్నాం. ఎంపరర్ కల్ట్ వర్షిప్ బిగాన్ దేర్ ఇన్ ది 3rd century. సో 3rd centuryలో ప్రతి సంఘం ఎఫెసస్ నుంచి మనం గమనించినట్లయితే ఎంపరర్ వర్షిప్ అదేంటి ఈ ఎంపరర్ సీజర్ ఈజ్ గాడ్ అనేది ఇక్కడ ఏదైతే రాజు ఉంటాడో లేకపోతే ఆ ఎంపరర్ అదేంటి రోమన్ ఎంపైర్ ఉన్నారో అతన్ని వారు దేవుడిగా వారు చూడడం 3rd century నుంచి స్టార్ట్ అయినట్టు మనం గమనిస్తాం. తర్వాత ఇందాక చెప్పబడినట్టు లిటిల్ ఏథెన్స్ బై ది 5th century బికాస్ ఆఫ్ ది పేగన్ టెంపుల్. సో 3rd century ఒక 2 centuries లోపల ఈ ఫిలడెల్ఫియా సంఘం ఏరియా అంతా అదేంటి ఐడల్ వర్షిప్ కి, విగ్రహారాధనకి, తర్వాత టెంపుల్ ప్రాస్టిట్యూషన్ కి ఈ ఏరియా విత్ ఇన్ 2 centuries లో ఒక పెద్ద పేరుని వారు అదేంటి వారు రిప్రజెంట్ చేసినట్టు మనం గమనిస్తున్నాం. కాల్డ్ అలా షేర్ టుడే ఆఫ్ ది గాడ్. సో వీరు అలా షేర్ టుడే ఆఫ్ ది గాడ్ అనేది అలా షేర్ టుడే ద గాడ్ ది అలా షేర్ అనే అదేంటి వారు అక్కడ ది గాడ్ అది సారీ అది వర్డ్ ఏదో మిస్ అవుతుంది, నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. రిటర్న్ బై ది మార్టియర్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోచ్ హూ స్పోక్ ఆఫ్ హిస్ రీసెంట్ విజిట్ విత్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ ఇన్ ది క్రిస్టియన్ యూనిటీ. సో ఇతను ఇగ్నేషియస్ థియోఫోరస్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ది ఫాదర్. ఇతను హీ వాజ్ వన్ ఆఫ్ ది చర్చ్ ఎల్డర్ గా లేకపోతే చర్చ్ పాస్టర్ గా ఇతన్ని గుర్తించబడతారు. హీఈస్ ది ఫాదర్. ఇగ్నేషియస్ చర్చ్ ఫాదర్స్ లో హీఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్. ఆ టైంలో ఈ ఫిలడెల్ఫియాలో అతను ఉన్నప్పుడు రోమా అదేంటి సోల్జర్స్ అతన్ని రోమ్ దాకా అతన్ని పడవలో తీసుకొని వెళ్ళి అతన్ని అక్కడ చంపివేయడము అదేంటి ఇగ్నేషియస్ టెస్టిమనీ అతని బయోగ్రఫీలో మనము చూస్తాం. సో హీఈస్ ఫ్రమ్ ఫిలడెల్ఫియా అనేది మనం గుర్తిస్తున్నాం. తర్వాత ద డిస్క్రిప్షన్ ఆఫ్ క్రైస్ట్. హీ హూ ఈస్ హోలీ, హూ ఈస్ ట్రూ, who has the key of David, who opens and no one will shut, and who shuts and no one opens, says this. సో వర్స్ 7 మీరు ఒకసారి తెలుగులో చదువుకున్నట్లయితే ఈ 4 పాయింట్లు మీకు ఇదేంటి వర్స్ 7 లో మనం గమనిస్తాం. క్రైస్ట్ ఈస్ హోలీ, క్రైస్ట్ ఈస్ ట్రూ, క్రైస్ట్ హ్యాస్ ద కీ ఆఫ్ డేవిడ్, క్రైస్ట్ ఓపెన్స్, షట్స్ విత్ అథారిటీ. సో ఈ 4 పాయింట్స్ మనము ఈ 7వ వచనంలో మనం చూస్తాం. సో ఈ 4 హోలీ, ట్రూ, కీ ఆఫ్ డేవిడ్, షట్స్, ఓపెన్స్, షట్స్ విత్ అథారిటీ అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రామినెంట్ వర్సెస్ గా మనము గుర్తిస్తున్నాం. సో ఈ 7వ వచనంలో ఈ పర్టికులర్ స్లైడ్ లో మీరు గమనించినట్లయితే హీ హూ ఈస్ హోలీ అనే వచనం మీద మనము వర్డ్ స్టడీ చేస్తున్నాం. హోలీ మీన్స్ టు బి సెట్ అపార్ట్, టు బి ప్యూర్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం గమనిస్తాం. సో హోలీ వన్ అండ్ ద సేమ్ నేమ్ ఈజ్ యూజ్డ్ బై ది మెస్సయా ఇన్ ది న్యూ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏదైతే సెట్ అపార్ట్ అనేది మనము ప్యూరిటీ కోసము యెహోవా అదేంటి ఓల్డ్ టెస్టిమెంట్ లో మోషేనన్నా లేకపోతే అదేంటి ఈ డ్యూట్రానమీ, లెవిటికస్ లో మనకి ఇవ్వబడి ఉందో అది యేసుక్రీస్తులో ఫుల్ఫిల్మెంట్. యేసుక్రీస్తు హోలీగా ఆ వచనంతో రెఫరెన్స్ ఇవ్వబడి ఉంది. లేబుల్డ్ యూజ్డ్ ఫర్ గాడ్స్ ఎల్స్వేర్ ఇన్
revelation. And they cry out with a loud voice, saying, "How long, O Lord, holy and true, will you refrain from judging and avenge your blood on those who dwell on the earth?" Revelation chapter 6 verse 10. గమనించినట్లయితే యెహోవా యేసుక్రీస్తు మీద ఆ జడ్జిమెంట్, ఆ అథారిటీని అక్కడ ఇవ్వబడి ఉంది. సో ఇక్కడ రెవల్యూషన్ చాప్టర్ 6 వర్స్ 9, 10, 11 గమనించినట్లయితే హీ ఈస్ ది వ్రాత్ గా, అంటే అదేంటి, ఒక సైడ్ నుంచి యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లగా చూస్తున్నప్పుడు ఈ రెవల్యూషన్ చాప్టర్ 6 లో మనము అతని ఉగ్రతని మనము అక్కడ చూడబోతున్నాం. సో అదేంటి, ద పర్సన్ హూ ఇస్ హోలీ, he's bringing his holiness towards judgment అనేది మనము చూస్తున్నాం. సో నెక్స్ట్ గమనించినట్లయితే హూ ఇస్ ట్రూ, ఈ ట్రూ అనే వర్డ్ ని, ద గ్రీక్ టర్మ్ alethnos, which is derived from alethiniel, truth, and literally means trustworthy, authenticity. ఈ ట్రూత్ అనేది హూ ఇస్ ట్రూ, యేసుక్రీస్తుని హూ ఇస్ ట్రూ అని చెప్పడంలో గ్రీక్ వర్డ్ నుంచి గమనించినట్లయితే ట్రస్ట్ వర్ది లేకపోతే అథెంటిక్ అనే ఈ రెండు వర్డ్సెస్ మీనింగ్ గా మనం చూస్తున్నాం. వీ కెన్ ట్రస్ట్ జీసస్, బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్. In a world filled with deception, errors, lies, we can trust that Christ tells us. Then to John chapter 14 verse 6 లో మనం గమనించినట్లయితే, I am the way, the truth and the life. No one can come to the Father but through me. ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే క్రియల ద్వారా అదేంటి వారు లాని పాటించినట్లయితే, కానీ యేసుక్రీస్తు హూ ఇస్ ది ట్రూ, అదేంటి అతని ద్వారానే వీ హ్యావ్ ఓన్లీ వన్ వే అండ్ ఇట్ ఈస్ నారో అనేది మనము గమనించాలి. తర్వాత కీ ఆఫ్ డేవిడ్ అనేది వర్డ్స్ లో మనం చూసినట్లయితే, ద కీ సింబలైజెస్ ద మీన్స్ టు యాక్సెస్ అండ్ గెయిన్ ఎంట్రీ బై సంథింగ్. ఈ కీస్ మన చేతిలో, అదేంటి నార్మల్ గా ఇంటికి తాళం వేసినప్పుడు ఇంటికి వెళ్ళడానికి లేదా బయటికి వెళ్ళడానికి కీస్ ని వాడతాం, మన బండిని ఆన్ చేయడానికి. సో దీస్ ఆర్ ద కీస్ విచ్ ఆర్ బీన్ ఎంఫసైజ్డ్. ఇక్కడ ఐజియా చాప్టర్ 22 చదివినట్లయితే, బ్రదర్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఐజియా చాప్టర్ 22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఓకే, ఆమేన్. అయితే ఇక్కడ గమనించినట్లయితే దావీదుకి యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అతన్ని హృదయానుసారుడు అని యెహోవా అతన్ని గుర్తిస్తాడు. కానీ అతనికి ఆ అథారిటీని, కీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ ఆన్ హిస్ షోల్డర్స్ ఇవ్వబడినప్పుడు యేసుక్రీస్తులో అతని జనాంగ, అతని ఫ్యామిలీ హెరిటేజ్ నుంచి యేసుక్రీస్తులో ఆ ఫుల్ఫిల్మెంట్ లేదా అథారిటీని ఫుల్ గా కంప్లీట్ అవుతున్నట్టు మనము గమనిస్తాం. తర్వాత అలాగనే ఎలీకిమ్ అనే అతని ప్రైమ్ మినిస్టర్, అతని దావీదు దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ ఎలీకిమ్ అనే వ్యక్తి ఎవరు అనేది మనము కొంచెం అదేంటి గమనించినట్లయితే, ఎలీకిమ్ వర్సెస్ 22-20. ఓకే బ్రదర్, ఈ ఎలీకిమ్ గురించి మీకు ఎవరైనా అదేంటి ఐడియా ఉందండి? ఎలీకిమ్ గురించి ఎలీకిమ్ ఏమన్నా ఐడియా ఉందా బ్రదర్? సార్ లేదు సార్, ఐడియా లేదు సార్. కాకపోతే 20th verse లో ఆ పేరు కనపడుతుంది, యెషయా 22:20లో. ఓకే, అయితే నా దగ్గర ఆ పర్టికులర్ నోట్స్ మిస్ అవుతుంది ఈ స్లైడ్ లో. మీరు గమనించినట్లయితే ఎలీకిమ్ అతను హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, అంటే అతను ఈ బాబిలోనియన్ క్యాప్టివిటీ వెళ్ళక ముందు అతను ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాడు. అదేంటి ఐజియా, ఓకే నేను గెస్ కూడా చేయను.
ఓకే. అయితే ఇదేంటి నేను జస్ట్ రఫ్‌గా చెప్తాను కానీ ప్లీజ్ మేక్ ష్యూర్ ఈ ఎలీకీమ్ గురించి మీరు వర్డ్ స్టడీ అదేంటి క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అదేంటి చదివినట్లయితే ఓకే. ఎలీకీమ్ సన్ సార్ ఆఫ్ సార్ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రాజభవన కార్యనిర్వాహకుడుగా యాహ్! ఎల్యాకీము గొప్ప అధికారి అవుతాడు. యాహ్! దావీదు సింహాసనాన్ని పొంది ఆ! కేవలము రాజభవనం మీదే కాదు ప్రపంచమంతటి మీద ఎదురులేని అధికారాన్ని చెలాయించే ఆ! యేసు ప్రభువుకు ఎల్యాకీము సాదృశ్యము. ఓకే. సెకండ్ కింగ్స్ 18th చాప్టర్ 18th వర్స్ లో ఉంది బ్రదర్ ఇది. సెకండ్ కింగ్స్ 18th చాప్టర్ 18th వర్స్. హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. ఓకే. ఓకే. అయితే ఇక్కడ గమనించినట్లయితే అదేంటి ఎలీకీము హెజికియా ఇద్దరు కుమారులతో పనిచేసినట్టు మనము గమనిస్తాం. అదేంటి హెజికియా అదేంటి రాజు హెజికియా అనే రాజు జెరూసలేం ని హీ వాజ్ ది లాస్ట్ కింగ్ అదేంటి బిఫోర్ అసిరియా అదేంటి క్యాప్టివిటీ జరిగేటప్పుడు హెలికియం ఇద్దరు అఫీషియల్ షిబ్నా సెక్రటరీగా, తర్వాత జోనా ద సన్ ఆఫ్ ఆసాప్ ద రికార్డర్ గా ఉన్నప్పుడు హెలికియం హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ గా మనము గమనిస్తాం. ఇది సెకండ్ కింగ్స్ 18th చాప్టర్ 18th వర్స్ లో 26th వర్స్ లో, తర్వాత 37th వర్స్ లో 26th వర్స్ చదవండి బ్రదర్. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారము మీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా. అలాగనే 37th వర్స్ కూడా చూద్దాం. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలను తెలియచెప్పిరి. ఓకే. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇతను హీ వాజ్ ది కంట్రోలర్, లేకపోతే ఇతనికి హీ హ్యాడ్ ది కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ కింగ్డమ్. అయితే ఎప్పుడైతే అసిరియా అదేంటి వారు దండయాత్రకు వచ్చినప్పుడు ఇతను వారితో అదేంటి డిస్కషన్ కి, లేకపోతే ఆ కింగ్డమ్ ని దండయాత్ర చేయకుండా అతను ఎంత అతని శక్తిగా అతను పనిచేసినా కానీ వారు హీ ఫెయిల్స్ అన్నమాట. సో అప్పుడు అసిరియాలు వచ్చి జెరూసలేం లేదా ఆ కింగ్డమ్ అంతా నాశనం చేసి వారిని క్యాప్టివ్ గా ఇజ్రాయలైట్స్ అందరినీ క్యాప్టివిటీగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో సో ఇతను ఎలీకియం అనే వ్యక్తిని మనకు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఒక సైడ్ నుంచి దావీదు, ఇంకొక సైడ్ ఈ ఎలీకియం అనే ప్రైమ్ మినిస్టర్ ని మనం యేసు క్రీస్తులో అదేంటి ఆ ఫుల్ఫిల్మెంట్ హూ ఇస్ 100% గాడ్ 100% మ్యాన్, అదేంటి ప్రొటెక్షన్ ఏదైతే ఎలికిం ప్రొటెక్ట్ చేయలేకపోయాడో ఆ రాజ్యాన్ని అసిరియాలో దండయాత్ర వచ్చినప్పుడు యేసుక్రీస్తు అదేంటి యేసుక్రీస్తులో మనకు ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని మనం గమనిస్తాం. తర్వాత ఇప్పుడు 8th వర్స్ కి మనము వస్తున్నాం. 8th వర్స్ లో ఐ నో యువర్ డీడ్స్ బిహోల్డ్ ఐ హ్యావ్ పుట్ బిఫోర్ యూ అండ్ ఓపెన్ డోర్ విచ్ నో వన్ క్యాన్ షట్. ఈ వచనము మీనింగ్ ఏంటి అనేది మనము 8th వర్స్ లో అదేంటి పార్ట్ ఏ అని గమనించినట్లయితే it is also possible that Jesus is opening a door of service to the church. A wide door for effective service has opened to me and there are many adversaries. 1 Corinthians 16th chapter 9th verse. బ్రదర్ ఒకసారి తెలుగులో చదువుతారా? 1 Corinthians 16th chapter 9th verse.
కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతికోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉండును. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ద్వారా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ టు ప్రీచ్ ద గాస్పల్. అయితే వీ హ్యావ్ ఆపర్చునిటీస్ అదేంటి నాట్ ఓన్లీ ఫర్ ఆర్ స్పిరిచువల్ ఎడిఫికేషన్ బట్ టు ది అవుట్ సైడ్ అనేది కూడా మనం సంఘ బయట కూడా మనం గ్రహిస్తాం. తర్వాత ఈ 8th verse లో సెకండ్ పార్ట్, బికాస్ యూ హ్యావ్ అ లిటిల్ పవర్ అండ్ హ్యావ్ కెప్ట్ మై వర్డ్ అండ్ హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్. అయితే ఈ 8th verse లో ఈ 3 మేజర్ పాయింట్స్, లిటిల్ పవర్, కెప్ట్ మై వర్డ్, నాట్ డినైడ్ మై నేమ్, ఏదైతే మనము చూసామో ఇంట్రడక్షన్ లో ఈ 3 పాయింట్ల గురించి మనము చూస్తాం. లిటిల్ పవర్ ఏంటి అంటే మీకా 3rd chapter 8th verse. మీకా 3rd chapter 8th verse. మీకా 3rd chapter 8th verse. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. ఓకే, అలాగనే యాక్ట్స్ చాప్టర్ 1 verse 7 లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అదేంటి తిరిగి వెళ్ళేటప్పుడు అదేంటి వి సీ ది హోలీ స్పిరిట్, బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. సో ఈ లిటిల్ పవర్ ఏంటి అని అంటే హోలీ స్పిరిట్ ద్వారా మనకు అది ఇవ్వబడుతుంది అనేది మనకు ఈడ ఈ లిటిల్ పవర్ గురించి మనం తెలుసుకుంటాం. సో సెకండ్, కెప్ట్ మై వర్డ్ అనే పదాన్ని మనం చూసినట్లయితే ఒబీడియన్స్ అవర్ గిఫ్ట్ టు గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ ఒబీడియన్స్ అనేది మనము ఓల్డ్ టెస్టిమెంట్ సారాంశంని మనము చూస్తాం. యెహోవా ఈ దినమున నా గురించి గొప్ప చెప్పుకోవాలి అన్నా, లేకపోతే బ్రదర్ సురేష్ గురించి గొప్ప చెప్పుకోవాలన్నా, బ్రదర్ సతీష్ గురించి గొప్ప చెప్పుకోవాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్ ఒబీడియన్సే. గమనించండి, ఈ ఫ్రైడే దినమున బుక్ ఆఫ్ జోబ్ని 2 hours లో స్టడీ చేస్తున్నాము. సో బుక్ ఆఫ్ జోబ్ గమనించినట్లయితే అతను ఒబీడియన్స్ ఉన్నాడు కాబట్టి అదేంటి ఫస్ట్ చాప్టర్ లో మీరు గమనించినట్లయితే యెహోవా దగ్గర ఎప్పుడైతే సాతాను వచ్చి నిలబడినప్పుడు యెహోవా క్వశ్చన్ వేస్తాడు, నువ్వు నా అదేంటి జోబుని గుర్తించావా అనేసి అతను గర్వంగా చెప్పుకుంటాడు. అయితే యెహోవాకి తెలుసు సాతాను ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు, అతని స్వభావం ఏంటి, అతని బుద్ధి ఏంటి, అతని ఆన్సర్ ఏంటి కూడా తెలుసు. కానీ మనిషిలో జోబు అనే వ్యక్తిలో యెహోవా అంత కాన్ఫిడెన్స్ గా అతన్ని క్వశ్చన్ వేయడం జరుగుతుంది. సో ఫ్రైడే మీరు జాయిన్ అయినట్లయితే బుక్ ఆఫ్ జోబ్ ని 2 hours లో we will try to complete it, but that is what obedience is the gift of God అనేది మనం చూస్తాం. సో Romans chapter 2 verse 13 లో it is not the hearer of the law but are just before God but the doers of the law. సో James chapter 1 verse 22 లో కూడా గమనించినట్లయితే, లేకపోతే Revelation chapter 14:12 లో కూడా గమనించినట్లయితే it is all about obedience. And that is what we are seeing. Then not deny my name, తిరస్కరించకుండా, that's what brother not deny my name తెలుగులో ఏముందండి? 8th verse, not deny my name. నా పేరు ఎరుగుననలేదు, నా నామం ఎరుగుననలేదు సార్. yes brother. అయితే ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే టైటస్ 1:16 అన్నా, లేకపోతే 2 Timothy 2:12 లో అన్నా, లేకపోతే 1 John 2:23 లో అన్నా కానీ ఇఫ్ వి ఎండ్యూర్ we will also reign with him, if we deny him he will also deny us. సో అతని నామమున మనము we would be ఓవర్కమర్స్ అనేది మనం గమనిస్తున్నాం. తర్వాత 9th verse లో గమనించినట్లయితే behold I will cause those of the synagogues of Satan who say that they are Jews and are not but lie.
అయితే మనం స్మరణ సినగాగ్స్ ఆఫ్ సేటన్ స్మరణ సంఘంలో మనము దీని గురించి చాలా డీటెయిల్ గా చదువుకున్నాం. కానీ వీరికి ఎందుకు చెప్పబడ్డది, వీరిని కూడా సినగాగ్స్ ఆఫ్ సేటన్ అని ఎందుకు చెప్పబడ్డదంటే లిటిల్ ఏథెన్స్ అదేంటి 3rd centuryలో ఎప్పుడైతే సీజర్ ఇస్ గాడ్ లేకపోతే ఈ ఐడిల్ వర్షిప్ కి ఈ పేగన్ రూల్ కి తీసుకొని రావడం జరిగిందో, ఈ ఫిలడెల్ఫియా సంఘము 2 centuries లో ఆ పేరుని అంటే ఆ ఐడిల్ వర్షిప్ కి వారు ఉన్నప్పుడు ఆ సినగాగ్స్ ఆఫ్ సేటన్, సో సాతాను ఈ ఫిలడెల్ఫియా ఏరియానంతా అదేంటి దాని ఆక్రమం చేసుకున్నట్టు మనం గమనిస్తున్నాం. When the Jews rejected Jesus as their Messiah, Judaism literally became as bad as satanic worship. For he is not a Jew. అదేంటి Romans chapter 2 28 29 ఒకసారి చదువుదామండి. Romans chapter 2 28 29. Romans chapter 2 28 and 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఆమేన్ ఆమేన్. అదేంటి లాస్ట్ క్లాస్ లో అదేంటి వెనస్డే రోజు సేమ్ రెవల్యూషన్ చాప్టర్ నేను టీచ్ చేస్తాను. ట్యూస్డే రోజు ఏదైతే టీచ్ చేశానో నేను ఈరోజు మీకు వెనస్డే రోజు ఏదైతే టీచ్ చేశానో లాస్ట్ వీక్ లో నేను మీకు ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. సో ఈ వచనం చదివినప్పుడు ఒక వ్యక్తి ఏమన్నారంటే, అయ్యా మనము జ్యూస్ గా పుట్టుంటే బాగుండు కదా అనేది అన్నారు. ఎస్, ఆన్ వన్ సైడ్ నేను లేదా మీరు జ్యూస్ గా పుట్టుంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ యాజ్ అ జెంటైల్ అదేంటి మనం యేసు క్రీస్తులో వీ హ్యావ్ మోర్ బ్లెస్సింగ్స్ అనేది మనము గ్రహించాలి. వీఆర్ మోర్ బ్లెస్డ్ బికాస్ వారు సెలెక్టెడ్ అదేంటి జనాంగం అయినా కానీ మనకు ఆ కృపని యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినప్పుడు మన ఒబీడియన్స్ ద్వారా మనకు ఆ సేమ్ బ్లెస్సింగ్స్ ఏదైతే ఇవ్వబడి ఉందో మనకు వీఆర్ నాట్ లూజింగ్ ఎనీ బ్లెస్సింగ్స్. సో సేమ్ ఈక్వాలిటీలో మనము చూస్తాం. ఫైన్. అదేంటి ఐ విల్ మేక్ దెమ్ come and bow down at your feet and make them known that I have loved you. Verse 9 లో అదేంటి బి పార్ట్ గమనించినట్లయితే bowing down at someone's feet was the ancient posture of a humble defeated enemy. Thus అదేంటి ఐజియా చాప్టర్ 49:23 లో ఒకసారి చదువుదామండి. ఐజియా చాప్టర్ 49:23. Isaiah chapter 49 verse 23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. అయితే ఇక్కడ గమనించేది ఏంటి అని అంటే, ఐ విల్ మేక్ దెమ్ కమ్ అండ్ బౌ డౌన్ అట్ యువర్ ఫీట్ అండ్ మేక్ దెమ్ నోన్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. సో ఈ రాజులో అన్నా కానీ దే ఆర్ వెరీ ఫీబుల్, అంటే దేర్ ఆర్ టైమ్ బీయింగ్ దాగానే. సో ఆ అధికారాన్ని అన్నా కానీ ఇదేంటి యేసుక్రీస్తు అతని కంట్రోల్లో తీసుకొని అతని దట్ హీ ఈస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ గా మనం గమనిస్తున్నాం. తర్వాత 10th verse లో చూసినట్లయితే 10th verse లో బికాస్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్ ఆఫ్ మై పర్సివరెన్స్ ట్రూ బిలీవర్స్ పర్సీవ్ వెరాస్ ఫాల్స్ బిలీవర్స్ ఫాల్ అవే, ట్రూ క్రిస్టియన్స్ పర్సీవ్ అంటిల్ ది ఎండ్. ఇదేంటి ఈ లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే ఎప్పుడైతే మన అదేంటి వెన్ వీ హ్యావ్ ది కంప్లీట్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అదేంటి దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ టాక్ అబౌట్. చాలా సార్లు మీటింగ్స్ లో అన్నా కానీ, అంటే బహిరంగ సభల్లో అన్నా కానీ, టీవీలో అన్నా కానీ అదేంటి ఎప్పుడైతే అదేంటి హీలింగ్ జరిగినప్పుడు
అదేంటి వారు యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వారి పరిస్థితి మీరు గమనించినట్లయితే, అంటే డీటెయిల్ గా స్టడీ చేసినట్లయితే, వారికి ఎప్పుడైతే కష్టం వస్తుందో, లేకపోతే అదేంటి ఆ హీలింగ్ కంటే అదేంటి నెక్స్ట్ దినమున ఇంకా కష్టం వస్తుందో, వారి ఫెయిత్ ఎక్కడ ఉంటుందో మనము అదేంటి ఆలోచించదగిన విషయంగా ఉంది. కొన్ని మంది అదేంటి వారి నమ్మకాన్ని ట్రూ బిలీవర్స్ పర్సీవ్ అయితే వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే, లేకపోతే అదేంటి వాక్యంలో దినదినము మన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే అది మనల్ని కాపాడుతుంది. లేకపోతే రేపటి దినం ఎప్పుడైతే పర్సిక్యూషన్ వస్తుందో, లేకపోతే ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయో, అదేంటి అక్కడ వెంటనే పడిపోయే ఛాన్సెస్ అదేంటి మనము అక్కడ ఈ ఫిలడెల్ఫియా సంఘస్థుల్లో మనం గమనిస్తున్నాం. The believers of Philadelphia had passed all the tests to demonstrate their true faith. They had the Holy Spirit, they kept the Christ word, and they had not denied his name. అయితే ఈ ఫిలడెల్ఫియా సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే, ఎస్ అక్కడ ఐడిల్ వర్షిప్ ఉండే, ఎస్ అక్కడ అదేంటి వారికి ఎర్త్ క్వేక్స్ వచ్చినా కానీ వారు బిజినెసెస్ ని, వారి ఎకానమీని వారు అదేంటి మళ్ళా తిరిగి కట్టుకోగలిగారు. అయితే కానీ వారు యేసుక్రీస్తుని లేతే అతని నామాన్ని వారు వ్యతిరేకించక వారు అదేంటి దే వేర్ ఫెయిత్ఫుల్ అనేది మనం చూస్తున్నాం. తర్వాత జేమ్స్ చాప్టర్ 1:12 లో చూసినట్లయితే, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ఎండ్యూరెత్ టెంప్టేషన్, ఫర్ వెన్ హీ ఇస్ ట్రైడ్ he shall receive the crown of life which the Lord has promised to them that love him. So that is what the promise. Blessed is the man that endureth temptation. So క్రైస్తవ జీవితం అదేంటి it is calling for trouble. మా అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ భార్యకి ఎప్పుడైతే మా వైఫ్ సువార్త చెప్పడం స్టార్ట్ చేసిందో, ఆమె ఏమన్నదంటే, సిస్టర్ నాకు సువార్త తెలుసు, కానీ మేము ఇల్లు కట్టిస్తున్నాము, ఇల్లు కట్టించిన తర్వాత నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటాను అని అనడం జరిగింది. ఎందుకమ్మా అనంటే, అమ్మ ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇలాగ చేశానంటే ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ కాదేమో అని భయంగా ఉంది అని చెప్పడం జరిగింది. యాజ్ ఏ బిలీవర్, yes, the Bible talks about blessings when we are living on the word of God. Physical blessings anna lete social blessings anna, those are all limited, but the Bible talks about eternal blessings anedi manam marchipovoddu. Fine, verse 10 lo second part, I also will keep you from the hour of testing, that hour which is about to come upon the whole world to test those who dwell on the earth. Brother, ఈ పర్టికులర్ వచనం ఒకసారి తెలుగులో చదివినట్లయితే, వర్స్ 10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇది సంఘానికి రాయబడి ఉన్నది. ఈ అదేంటి ఫ్రమ్ ది అవర్ ఆఫ్ టెస్టింగ్, దట్ అవర్ విచ్ ఈస్ అబౌట్ టు కమ్ అపాన్ ది హోల్ ఎర్త్. సో ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్ గా, లేకపోతే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది rapture of the church మనము ఇక్కడ గమనిస్తున్నాం. సో the test appears to be for unbelievers based on how the phrase those who dwell on the earth is used throughout the rest of the book. The test is future as the promise, I will keep you అనేది అక్కడ గమనించినట్లయితే సంఘము ఆ కష్టకాలంలోనికి వెళ్లకుండా అది ఎత్తబడుతుంది. సో వాట్ ఎవర్ ఎవరైతే మిగిలిపోయి ఉంటారో వారు ఈ శ్రమలను అనుభవిస్తారు అనేది ఇక్కడ ఈ వర్స్ 3 చాప్టర్ 3 వర్స్ 10 లో చూస్తున్నాం. The test appears to be the 70th week of Daniel, the last 7 years of God's timetable laid out in Daniel chapter 9. ఏదైతే దానియేల్ గ్రంథంలో ఈ 70 వీక్స్ ఉంది కదా, ర్యాప్చర్ అయిన తర్వాత ఈ 70 వీక్స్ 3.5 years తర్వాత 3.5 years ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సంఘము అదేంటి ఎత్తబడుతుంది అనేది మనము చూస్తాం.
ఇంకొకటి గమనించేది ఏంటంటే ఈ లవోడిసియా సంఘము 22nd వర్స్ అయిన తర్వాత చాప్టర్ 3 తర్వాత మనకు సంఘం గురించి ఎక్కడ చెప్పబడదు. అంటిల్ చాప్టర్ 21 దాకా మనకు సంఘం గురించి అసలు వర్డ్ ఎక్కడ ఇవ్వబడదు. సో దిస్ ఈస్ వేర్ వి సీ ద చర్చ్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్. ద బిలీవర్స్ విల్ నాట్ బి టెస్టెడ్ డ్యూరింగ్ దిస్ ఫేస్ అనేది మనం గమనిస్తాం. అదేంటి బ్రదర్ చాప్టర్ 6 9 to 11 చదివినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 6 9th వర్స్ అండ్ 10th వర్స్ అండ్ 11th వర్స్ చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఓకే, అయితే గమనించినట్లయితే ఈ చాప్టర్ 3 తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని మాట్లాడిన తర్వాత మిగిలిపోయిన వారి పరిస్థితి ఏంటి అని అంటే ఇదేంటి ఇక్కడ ఈ వర్సెస్ లో వారికి కూడా అదేంటి ఎవరైతే నమ్మిన వారికి కూడా రక్షణ, లేకపోతే వారు కూడా అదేంటి ఆ కష్టకాలంలో యేసుక్రీస్తుని లేకపోతే ఈ జ్యూస్ ఎప్పుడైతే అతన్ని గ్రహిస్తారో, మీకా చాప్టర్ 4 లో ఎప్పుడైతే అతని రాజ్యం వస్తున్నప్పుడు వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడిగా వారు గ్రహిస్తారో వారికి కూడా రక్షణ ఉంటుంది. డ్యూరింగ్ ద ట్రిబులేషన్ we would see many people being saved under his grace అనేది మనకు అలాగే రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 17 మనం గమనించినట్లయితే అక్కడ ఒక వర్స్, దేర్ ఆర్ ద వన్స్ హూ కమ్ అవుట్ ఆఫ్ ది గ్రేట్ ట్రిబులేషన్ అండ్ దే హ్యావ్ వాష్డ్ their robes and made them white in the blood of the lamb. సో అక్కడ దట్ ఈస్ వాట్ అదేంటి తెలుగులో మనం టైం లేదు కానీ మనం అది రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 17 లో మనం గమనించినట్లయితే వి సీ దిస్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ది గ్రేట్ ట్రిబులేషన్. సో డ్యూరింగ్ ద ట్రిబులేషన్ ఆల్సో వి సీ పీపుల్ ఆర్ బీయింగ్ సేవ్డ్. తర్వాత అదేంటి ఇక్కడ ఈ 10th వర్స్ లో గమనించినట్లయితే సమ్ ట్రై అండ్ సే ద చర్చ్ విల్ గో త్రూ ది అవర్ ఆఫ్ టెస్టింగ్. అయితే ఒక డాక్ట్రిన్ అదేంటి ప్రీ ట్రిబులేషన్ పోస్ట్ ట్రిబులేషన్ అనే డాక్ట్రిన్స్ ఉన్నాయి. తర్వాత ఈ డాక్ట్రిన్స్ లో గమనించినట్లయితే పోస్ట్ ట్రిబులేషన్ ఏంటంటే సంఘము ట్రిబులేషన్ అయిన తర్వాత ఎత్తబడుతుంది అనేది అంటారు. కానీ బిబ్లికల్ గా ప్రీ ట్రిబులేషన్ మనము అదేంటి బిలీవ్ చేస్తాం. ఎందుకు బిలీవ్ చేస్తామంటే ఈ లేఖనాల బట్టి. అదేంటి ఇక్కడ గమనించినట్లయితే ఈ 3rd చాప్టర్ 10th వర్స్ లో వాడిన వచనం ఐ విల్ ఆల్సో కీప్ యూ విత్ ఇన్ ది అవర్ ఆఫ్ టెస్టింగ్ అనేది వచనంలో ద వర్బ్ టెరో విచ్ మీన్స్ టు కీప్ ఆర్ గార్డ్ is followed by a little preposition ek. ఈ గ్రీక్ వచనంలో టెరో ఎక్ అనే వర్డ్ వాడబడ్డది. ఎక్ అనగా అవుట్ ఆఫ్, ఎక్ మీనింగ్ వచ్చి అవుట్ ఆఫ్. అయితే దేర్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ ఇన్ అనేది దేర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ త్రూ డియా. వర్డ్ ఇన్ అనేది ఎన్ అనేది గ్రీక్ లో పదం ఉంది, తర్వాత డియా అనే పదం ఉంది. డియా అంటే త్రూ. తర్వాత ఇదేంటి ఈ రెండు వర్డ్స్ వాడలేదు, ఎన్ అన్న గాని డియా అని వాడలేదు. హీ డిడ్ నాట్ సే ఐ విల్ కీప్ యూ ఇన్ ఇట్, హీ డిడ్ నాట్ యూజ్ డియా, ఐ విల్ కీప్ యూ త్రూ ఇట్. అక్కడ ఏక్ అనే వచనం వాడబడ్డది కాబట్టి ఐ విల్ కీప్ యూ అవుట్ ఆఫ్ ఇట్. సో సంఘాన్ని ఆ శ్రమల కారం బయట అదంటే ముందే వారిని తీసుకొని వెళ్తున్నట్టు లేకపోతే ఎత్తబడినట్టు మనము గమనించాలి. సో John chapter 12 verse 27 లో now my soul has become troubled and what shall I say? Father, save me from the hour, but for this purpose I came to this hour. John chapter 12 verse 12 లో మనం ఈ ఎక్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఎస్
the believers who are being saved by grace will be lifted up అని మనం గమనిస్తున్నాం. ఫైన్. దాని తర్వాత 11th verse లో గమనించినట్లయితే ఐ ఆమ్ కమింగ్ క్విక్లీ. ఈ కమింగ్ క్విక్లీ అనే వర్డ్ టాకెస్ అనే వర్డ్ నుంచి తీసుకోబడి ఉంది. టకేస్ మీన్స్ సడన్లీ ఆర్ అట్ ఏ ర్యాపిడ్ రేట్. ఎప్పుడైతే యేసు క్రీస్తు ర్యాప్చర్ అనగాని, ఎప్పుడైతే ఇదేంటి కన్ను రెప్పపాటున మనము అదేంటి మనం ఈ లోకంలో నుంచి ఆ యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తామో, ఇట్ హ్యాపెన్స్ ఈ 4th chapter నుంచి ఒకటి తర్వాత ఒకటి ఇమీడియట్ గా జరగబోతుంది. దేర్ ఈస్ ఎ రెఫరెన్స్ టు ది ఇమినెన్సీ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఇన్. ఇట్ కుడ్ హ్యాపెన్ అట్ ఎనీ టైమ్. ఈ దినమున నెక్స్ట్ మూమెంట్ కూడా క్రైస్ట్ రెండో రాకడ రావచ్చు. కానీ ఎప్పుడైతే అది జరుగుతుందో, మిగతాది 4th chapter నుంచి 20th chapter దాకా ఏదైతే ఉందో ఇమీడియట్ గా జరగడం. అదేంటి నేను నార్మల్ గా ఈ ఎగ్జాంపుల్ వాడతాను. ఎప్పుడైతే మనము పెనంని వేడి చేసిన తర్వాత అదేంటి వేడి అయ్యేటప్పుడు మనము కూరకి సరిపోయిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము, మసాలానన్నా లేకపోతే కూరగాయలని కోసి పెట్టుకొని అన్నా. ఎప్పుడైతే పెనం వేడైన తర్వాత, నూనె వేడైన తర్వాత వెంటనే అదేంటి మనము వేసిన తర్వాత కూరని ఎలాగైతే రెడీ చేస్తామో అలాగా అదేంటి ఇట్స్ గోన్ హ్యాపన్. ఐ ఆమ్ కమింగ్ క్విక్లీ అనే వర్డ్ ని మనము అదేంటి యేసుక్రీస్తు వచ్చిన వెంటనే ఇవన్నీ జరగబోతున్నాయి అనేది కూడా మనము గమనిస్తాం. తర్వాత హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్ సో దట్ నో వన్ విల్ టేక్ యువర్ క్రౌన్. సో ఇక్కడ వాట్ యు హ్యావ్ refers, or it refers back to what he condemned them of having power, obedience and faithfulness to Christ. The only crown that can be lost for believers is a crown of rewards. If any man's work is burned up, he will suffer loss, but he himself will be saved, yet so as through fire. సో ఇక్కడ గమనించేది ఏంటంటే, ఈ 11th verse లో హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్ అంటే, వారు ఒబీడియన్స్ ని, వారి శక్తిని, తర్వాత వారి నమ్మకాన్ని యేసుక్రీస్తులో ఏదైతే ఆ 3 points చూసామో వారికి ఇక్కడ చెప్పడం ఏంటంటే, దాన్ని దృఢంగా పట్టుకున్నట్లయితే వారికి ఒక క్రౌన్ ఆఫ్ లైఫ్, ఆ రివార్డ్ ని వారికి ఇవ్వడం జరుగుతుంది. రెవల్యూషన్ అదేంటి చాప్టర్ 3:12 లో హీ హూ ఓవర్కమ్స్ ఐ విల్ మేక్ హిమ్ ఎ పిల్లర్ ఇన్ ది టెంపుల్. రోమా సామ్రాజ్యాన్ని చూసినట్లయితే మనకు అదేంటి వీధుల్లో నడిచినప్పుడన్నా లేకపోతే ఎక్కడన్నా చూసినప్పుడు అన్ని మనకు పిల్లర్లే కనిపిస్తాయి. సో ఐ విల్ మేక్ హిమ్ ఎ పిల్లర్ ఇన్ ది టెంపుల్ అనేది గ్రహించాలి. సో ఎక్కడున్నా కానీ యేసుక్రీస్తు రాజ్యంలో వారు గుర్తింపబడతారు అనే ప్రామిస్ మనకి ఇవ్వబడుతుంది. మై గాడ్ అండ్ హీ విల్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ఇట్ ఎనీమోర్. సో ఎప్పుడైతే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్ నుంచి మనము బయటకు వెళ్ళకుండా. అండ్ ఐ విల్ రైట్ ఆన్ హిమ్ ద నేమ్ ఆఫ్ మై గాడ్. సో అతనికి యెహోవా ఆ పేరుని వారి మీద అదేంటి రాస్తున్నాం. మనము అదేంటి కామన్ గా గమనించినట్లయితే ఈ గోల్కొండ ఫోర్ట్ అన్నా లేకపోతే ఈ మేజర్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పేర్లు రాసుకుంటారు, రాళ్ళ మీద రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారంటే వారు గుర్తింపబడాలి అని, లేకపోతే అది నాది అని చెప్పుకోవడానికి మనము ఆ పేర్లు చాలా మంది చెక్కుకుంటారు. సో అది ఒక రిసెంబులెన్స్ గా వారిని ఎప్పుడు ఏదేంటి వారికి అథారిటీ అంటే వారికి ఒక సైడ్ నుంచి పరలోకం మీది అని చెప్పడము, తర్వాత అక్కడికి వచ్చినప్పుడు గుర్తింపబడ్డాము అనేది కూడా, వారికి ఒక కొత్త పేరు ద్వారా గుర్తింపబడ్డాము అనేది కూడా ఇక్కడ చూస్తున్నాం. సో దీస్ ఆర్ ది పిల్లర్స్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఎ పిల్లర్ రిప్రజెంట్స్ స్టెబిలిటీ, పర్మనెన్స్ అండ్ ఇమ్మూవబిలిటీ. ఎలాగైతే ఒక పిల్లర్ సపోర్ట్ ఇస్తుందో ఆ ఆర్చ్ కి, ఆ స్టెబిలిటీకి, తర్వాత పర్మనెన్స్, తర్వాత ఇమ్మూవబుల్, అక్కడ నుంచి జరగకుండా దట్ ది ప్రామిస్ వాట్ వి హ్యావ్ అనేది రెవల్యూషన్ చాప్టర్ 21-22 లో. The temple is God himself. I saw no temple in it. The new Jerusalem, for the Lord God, the Almighty, and the Lamb are its
టెంపుల్. సో అదే రోమా సామ్రాజ్యంలో ఇట్ వాజ్ బిల్డింగ్స్, ఇట్ వాజ్ దిస్ పిల్లర్స్. కానీ రెవల్యూషన్ చాప్టర్ 21-22లో చూసినప్పుడు యెహోవానే అదేంటి ఆ టెంపుల్ గా, లేకపోతే యెహోవాలోనే ఆ కృపని లేకపోతే ఆ మహిమను మనము గ్రహిస్తామనేది చూస్తున్నాం. ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ స్టాండింగ్ ఇన్ ఫిలడెల్ఫియా ఎర్త్క్వేక్స్ వేర్ pillars. Because of the faithfulness in trial, these and all the believers are left standing as well. అయితే మనము ప్రీవియస్ స్లైడ్ లో చూసాం కదా, అదేంటి పిల్లర్స్ మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ పిల్లర్స్ ని గమనించినట్లయితే అదేంటి ఆ ట్రయల్స్ నుంచి, కష్టకాలం నుంచి వారు ఈ బిలీవర్స్ వారు దృఢంగా నిలబడినట్టు మనకు గుర్తు చేస్తుందని ఒక ఆథర్ చెప్పడం జరుగుతుంది. రైట్ ఆన్ హిమ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్. మళ్ళా ఇక్కడ ఈ ఏంటి యెహోవా దేవుని పేరు, 3 things written on the believer: the name of the God, the name of the New Jerusalem, Christ, new name. ఈ 3 పేర్లు ఒక అదేంటి యాజ్ ఏ ఓవర్కమర్ గా, యాజ్ ఏ బిలీవర్ గా అదేంటి ఈ 3 పేర్లు రాయబడినట్టు మనము గ్రహిస్తాం. రైటింగ్ యువర్ నేమ్ ఆన్ సంథింగ్ ఇండికేట్స్ ఓనర్షిప్ ఆర్ పర్టికులర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. సో యేసు క్రీస్తు అతని యెహోవా పేరుని, తర్వాత నేమ్ ఆఫ్ ది న్యూ జెరూసలేం, తర్వాత క్రైస్ట్ న్యూ నేమ్ మన మీద రాసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ఓనర్షిప్. మనము యేసు క్రీస్తులో ఉన్నాము అనే ఓనర్షిప్ ని మనము పొందుకుంటాం అనేది ఇక్కడ గ్రహిస్తాం. న్యూ జెరూసలేం, రెవల్యూషన్ చాప్టర్ 21:2-3. బ్రదర్ ఒక్కసారి 21st చాప్టర్ 2-3 చదివినట్లయితే. రెవల్యూషన్ చాప్టర్ 21:2-3. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్, ఆమేన్. అలాగనే మీకా చాప్టర్ 4:1-7 మనం గమనించినట్లయితే ఆ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ మనం చూస్తాం. మీకా 4th చాప్టర్ 1-7. 4th chapter 1-7. yes brother. yeah, 4th అంతే నుంచి చదవండి. సార్ 4 నుంచా? 4th నుంచి చదవండి. లేదు ఓకే. ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. Amen, amen. So this is what the fulfillment of what we see in Revelation chapter 21:2-3. So అక్కడ తర్వాత మై న్యూ నేమ్, అదేంటి ఈ పేరు ఏంటి అంటే, హిస్ ఐస్ ఆర్ లైక్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అండ్ హిస్ హెడ్ ఆర్ మెనీ డయాడెమ్స్ అండ్ హీ హ్యాస్ ఎ నేమ్ రిటన్ ఆన్ హిమ్ విచ్ నో వన్ నోస్ ఎక్సెప్ట్ హిమ్. రెవల్యూషన్ చాప్టర్ 19. ఈ కొత్త పేరు మనకు తెలీదు, దాని గురించి మనకు అంతగా అదేంటి ఎవరికైతే రాయబడి ఉంటుందో వారికే తెలుస్తున్నట్టు మనము గమనిస్తాం. అట్ ప్రెసెంట్ ఇన్కమ్యూటబుల్ అండ్ ఓన్లీ నోన్ టు గాడ్ టు బి హియర్ ఆఫ్టర్ రివీల్డ్ అండ్ మేడ్ ద బిలీవర్స్ ఓన్ ఇన్ యూనియన్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్. సో ఆ పేరు, మై న్యూ నేమ్, నా కొత్త పేరు నాకు రాయబడేదాకా నాకు తెలియదు కాబట్టి దీని గురించి మనము అంతగా స్పెక్యులేట్ చేయలేమని చెప్పడం జరుగుతుంది. తర్వాత వర్స్ 13 గమనించినట్లయితే ప్రతి లెటర్ ఎండ్ అయినట్టు, హీ హూ హ్యాస్ ఎన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్ అనేది మనం గమనించినట్లయితే ఇదేంటి, నోట్ దట్ జీసస్ సేస్ ఇట్ ఈస్ ద స్పిరిట్ స్పీకింగ్ టు ది churches even though he is actually one talking.
సో అదేంటి 2 Timothy 3:16 లో గమనించినట్లయితే ఆల్ స్క్రిప్చర్స్ ఇస్ ఇన్స్పైర్డ్ by God and profitable for teaching, for reproof, for correction, for training in righteousness. ఇక్కడ ఇన్స్పైర్డ్ బై గాడ్ అది గ్రీక్ పదంలో గమనించినట్లయితే అది ఎక్స్ప్లెనేషన్ ఊపిరిగా యెహోవా ఊపిరిని మనము హ్యాండిల్ చేసేటప్పుడు అదేంటి స్పిరిట్ ద్వారానే మనము దాన్ని ఎరగగలుగుతాము. మీకు ఒక్కసారి ఈ ఇమేజ్ చూపించాలనేసి ఉంది. రైట్, ఒక్క నిమిషం. సేవ్ ఇమేజ్ బ్రదర్, ఒక్క 1 minute. ఈ ఇమేజ్ నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 1 second. ఈ ఇమేజ్ చూసేటట్లయితే బ్రదర్, ఈ ఇమేజ్ చూసారా? మనకు ఇమీడియట్ గా సైన్స్ క్లాస్ అన్నా లేకపోతే ఒక సైకిల్ గుర్తొస్తుంది. చిన్న వ్యక్తి, ఒక 3 years లేకపోతే 5 years బాబు, తర్వాత 12 to 15 years ఏజ్, తర్వాత యంగ్ అడల్ట్ 18 years నుంచి 25 దాకా, 25-30, తర్వాత ఇది 35 to 40 లేకపోతే 50 years దాకా, తర్వాత 50 to 80 years అనుకుందాం. సో ఇదేమో రెగ్యులర్ గా సపోజ్ ఈ చిన్న పిల్లవాడిగా నేను అనుకోండి, నేను నా ఎదుగుదలని నేను ఆపలేను, నేను గ్రో అవుతూనే ఉంటాను. అయితే గమనించేది ఏంటంటే, నేను నా 1999లో బహుశా నా నేను 16 years ఉన్నప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్మాను. సో ఆ టైం నుంచి నేను 16 years నుంచి ఇప్పుడు నా ఏజ్ 37. సో ఆల్మోస్ట్ 37 - 16 is 21 years. ఈ 21 years లో నా ఫిజికల్ బాడీ అయితే ఇంక్రీజ్ అయింది, కానీ నా స్పిరిచువల్ గ్రోత్ ఎంత అయింది అనేది నేను అదేంటి కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఆలోచించడం జరుగుతుంది. సో జస్ట్ అది మీకు ఒక అదేంటి ఇన్ఫర్మేషన్ గా మీకు అదేంటి షేర్ చేస్తున్నాను. సో యాజ్ ఎ బిలీవర్ గా ఇట్ ఈస్ ది స్పిరిచువల్ గ్రోత్ విచ్ కౌంట్స్. నేను ఇంకా అదేంటి 40 years 45 years గ్రోత్ అవుతాను, కానీ నా స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంది, నేను నా 16 years అప్పుడు నేను ఎలాగైతే వాక్యం విన్నానో, లేకపోతే ఎలాగైతే నా రక్షణ పొందినప్పుడు నా స్వభావం ఎలా ఉందో, ఈ దినమున నా గ్రోత్ ఎంత ఉందో నేను గమనించాలి. నేను పాతవాడిలాగానే ఉన్నానా, లేకపోతే కొత్తగా అదేంటి రక్షణ పొందినప్పుడు ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉన్నానో ఇప్పుడు కూడా నాలో అదే జీవం ఉందా, లేకపోతే అదేంటి ఆ లెవెల్స్ డౌన్ అవుతున్నాయా, ఇంక్రీజ్ అవుతున్నాయా అనేది నేను కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో హియర్ ద స్పిరిట్ స్పీక్స్. సో ఇది మనము ఈ స్పిరిచువల్ గా మనము గ్రో అవ్వాలి అంటే అదేంటి మనము ఆ స్పిరిట్ మాట్లాడేటప్పుడు మనము అది గ్రహించేటట్టుగా మనము దట్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఏ బిలీవర్, దట్ ఈస్ ది కోర్ పార్ట్ ఆఫ్ ఏ బిలీవర్. యేసు క్రీస్తులో పరిపూర్ణత చెందేటప్పుడు నా మాట కానీ, నా తీరు కానీ, నా నడవడిక కానీ ఇట్ హ్యాస్ టు బి యాజ్ పర్ జీసస్ క్రైస్ట్. సో నేను ఐ విల్ బికమ్ 0 and he increases అంటారు కదా. సో యేసు క్రీస్తు నాలో లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే నేను 0 అవ్వాలి. నేను నిలబడి నా స్వభావంని, నా యాటిట్యూడ్ని, నా పాప శరీరాన్ని నేను ముందు పెట్టుకొని ఆపోజిట్ గా యేసుక్రీస్తు ఉన్నప్పుడు నేను నన్ను తగ్గించుకోకుండా, లేకపోతే నేను ఆత్మ చెప్పేటప్పుడు నేను వినకుండా ఉన్నట్లయితే ఆ గ్రోత్ అక్కడికే ఉంటుంది అనేది మనము చూస్తాం. సో దిస్ చర్చ్ రిప్రజెంట్స్, కన్క్లూజన్ గా ఇదేంటి ఈరోజు నా క్లాస్ ముగిస్తున్నాను ఫిలడెల్ఫియా సంఘంలో. ఈ ఫిలడెల్ఫియా సంఘం కంక్లూజన్ ఏంటంటే, దిస్ చర్చ్ రిప్రజెంట్స్ దట్ ఫెయిత్ఫుల్ చర్చ్ set of believers who keep Christ's word and don't deny him in the world.
సో ఈ సంఘస్థులు, ఫిలడెల్ఫియా సంఘస్థులు యేసుక్రీస్తుని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వారు వ్యతిరేకం కాకుండా వారిని అదేంటి యేసుక్రీస్తు నామాన్న వారు జీవించినట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత దేర్ రివార్డ్స్ అండ్ అవర్స్ ఈస్ టు బి గ్రాంటెడ్ ఇటర్నల్ లైఫ్. సో మనకు ఆ నమ్మకాన్ని లేదా మన ఫెయిత్ ని మనము నమ్మినప్పుడు మనకు ఇటర్నల్ లైఫ్ ఉంటుందని, బ్లెస్డ్ హోప్ అనేది మనకు ఉంటుంది. తర్వాత వీఆర్ కెప్ట్ away from tribulation, kept from the tribulation that is going to come upon the whole world. So ఈ tribulation మనము చూడము, and be visible praised even by Christ enemies. సో ఎప్పుడైతే రెండో రాకడ అదేంటి వస్తుందో యేసుక్రీస్తుతో మనము ఆ న్యూ జెరూసలేంకి వచ్చేటప్పుడు అదేంటి ఎప్పుడైతే ఇక్కడ మిగిలిపోయిన వారు మనల్ని చూసి దే వుడ్ బి ప్రైజింగ్ అనేది మనం గ్రహిస్తాం. ఆల్ ట్రూ బిలీవర్స్ ఆర్ అన్షేకబుల్ బికాస్ దే ఆర్ కెప్ట్ బై ది గాడ్స్ పవర్ ఇన్ ఫెయిత్. సో ఈ దినము ఈ కోవిడ్ కష్టకాలం అన్నా లేకపోతే యాజ్ ఎ బిలీవర్ ఈ 6 సంఘాలు చూసాం. ఆ 6 సంఘాలని ఒక్కసారి ఎఫెసస్, స్మరణ, సారడిస్, థైతిరియా, ఈ ఫిలడెల్ఫియా సంఘాలని మనం ఒకసారి గమనించినట్లయితే వారి సిచ్యువేషన్స్ ని మనము అదేంటి లిటరల్ గా చూసాము. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారి సన్నివేశాలు లేకపోతే మన సన్నివేశాలను ఒకసారి మనం అనలైజ్ చేసుకున్నట్లయితే వీరు ఈ ఫిలడెల్ఫియా సంఘస్థులు దే వేర్ అన్షేకబుల్ అంటే అదేంటి ఎందుకు అన్షేకబుల్ ఉన్నారంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ వాస్ indwelling in them. సో ఈ దినమున ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సస్టైన్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద స్పిరిట్, అతని మహిమ, అతని కృప ద్వారా మనము అదేంటి నిలబడి ఉన్నామని మనం గ్రహించాలి. సో దిస్ ఇస్ వేర్ ఐ వుడ్ ఎండ్ ది క్లాస్. బ్రదర్ నాకు తెలీదు ఎన్ని మందికి ఎంత దాకా అర్థమైందో లేకపోతే ఎంత గ్రాస్ప్ చేసుకున్నారు, కానీ దిస్ వాజ్ ఎ వర్డ్ స్టడీ. సో దీన్ని మీతో పాటు చదవడానికి నాకెంతో అదేంటి ఆనందకరంగా, లేకపోతే ఇట్ వాజ్ మోర్ అదేంటి ఇట్ వాజ్ మోర్ స్పిరిచువల్ లెర్నింగ్ అనేది నేను గమనించాను. సో మీరు కూడా మీ పర్సనల్ స్టడీ ఈ క్లాస్ 2 hours విన్నాను అయిపోయిందని కాకుండా ఐ రిక్వెస్ట్ యూ టు స్పెండ్ సమ్ టైమ్ in going through అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను. బ్రదర్ ఏమన్నా